పళ్ళన్నీ అయిపోయిద్దారా, ఇంటికి వెళ్ళొస్తాను. ఒరే ఆగరా, ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ బ్యాంక్ వాళ్ళు లోన్లో గేదెలు ఇప్పిస్తామని కబురు చేశారు. రేపు మన వాళ్ళందరినీ వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళమని చెప్పు. సరే దొరా. ఒక్కొక్క గేదె 2500. 2500? ఆ మొత్తం మీరు కట్టెక్కర్లేదురా. అందులో సబ్సిడీ మార్జిన్ మనీ కింద గవర్నమెంట్ మీకు 1300 తీసేస్తుంది. ఇక 1200 నెలకు ఒక 100 రూపాయలురా. అది మా వాళ్ళకి పాలు అమ్మి తీర్చేస్తారని నా మేనేరుతో మాట్లాడాను. ఆయన సరే అన్నారు. అలాగే దొరా. ఇదిగో ఇంకో విషయం, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న సర్పంచులందరూ ఆ మేనేరు చుట్టూ గిర్ర గిర్ర తిరుగుతున్నా ఆయన మనకెందుకు లోన్లు ఇప్పించానో తెలుసా? మీ గురించి 1000 రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ వెళ్ళి మినిస్టర్ గారితో రికమెండేషన్ చేయించాను రా. ధర్మ ప్రభువులు. మనలాంటి వాళ్ళ పనులు కొంచెం త్వరగా అవ్వాలంటే వాళ్ళ చేతుల్లో కాస్త బరువు పెట్టాలరా. ఏం చెప్పావురా? ఒక్కో పేరుకి 300 ఇస్తే వచ్చే వారం ఇదే రోజున మంచి మాలిగేదెలు మీ ఇంటి ముందు ఉంటాయి. అందుకనే ఆ 300 మాత్రం వచ్చేటప్పుడు మర్చిపోకుండా తీసుకురమ్మని చెప్పు. వెళ్ళు. అట్టగే దొరా. త్వరగా వెళ్ళరా, 10 గేలు నిప్పితే 3 ఏళ్ళు వస్తాయి నాకు. ఆ 300 దీన్ని ఎత్తడనమాట.